జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం చేస్తే మీ రుణం తీర్చుకోగలం అభి? అందుకేనా వదనా ఇల్లు వదిలిపెట్టి వచ్చేశారు? మా తప్పు లేదంటూనే ఇల్లు వదిలేసి వచ్చి మాకు శిక్ష వేశారు కదన్నయ్య. సారీ అభి, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కానీ మేం బాధపడుతున్నాం అన్నయ్య. రాత్రంతా వసుగారు నిద్రపోలేదు, ఏడుస్తూనే ఉన్నారు. మీరేమైపోతారో నని భయపడుతూ దిగులు పడుతోంది. మన ముగ్గురం అన్నదమ్ములం కలిసి ఉండడం అమ్మా నాన్నల కోరిక అన్నయ్య. ఇప్పుడు మాతో అమ్మా నాన్నలు కూడా లేరన్నయ్య. నేను నాన్నలాగే చూశాను కదన్నయ్య. చిన్నప్పుడు నీ చేతుల మీదే పెరిగాను. వదినా, అభి నా మొదటి కొడుకని మీరెప్పుడు అంటుండేవారు కదా. తల్లికి బిడ్డ భారం కానప్పుడు కొడుక్కి తల్లి మాత్రం బరువెందుకు అవుతుంది వదినా? బరువని కాదభి, మా వల్ల నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు. శ్రావ్య పెళ్లి కోసం అప్పులు కూడా చేశావు. అన్నిటికీ నువ్వే బాధ్యత అన్నావు. అఖిల్ హారికలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. అందుకే బయటికొచ్చి ఏదో ఒక పని చేసి నీకు సాయం చేద్దామనుకున్నాం. అంతే తప్ప మీరు మాతో ఉండడమే మీరు చేసే సాయం అన్నయ్య. అది కాదభి. మీరు మాతో ఉండండి వదినా. మాకు పెద్ద దిక్కుగా ఉండండి. అమ్మా నాన్నల్లా ఉండండి. అంతకు మించి మాకు ఇంకే సాయం వద్దు. నేను చెప్పేది విను అభి. నేను ఇంకేం వినదలుచుకోలేదన్నయ్య. అది కాదభి. నేను బతికుండగా మీరు అనాథలు అవ్వకూడదు వదినా. మీరు నాతో ఇంటికి రాకపోతే నా మీద ఒట్టే. అభి, అన్నయ్య, అన్నయ్య, పైకి కనిపించే కొమ్మలు కాదన్నయ్య చెట్టుకు బలం. కనిపించకుండా భూమిలో పాతుకుపోయిన వేళ్లే ఆ చెట్టుకు బలం. మీరు నా మూలాలన్నయ్య. మీరు లేకపోతే నేను లేను. మీరు నాతో ఉండడం నేను మీకు చేస్తున్న సాయం కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్న వరం. మీరు నాతోనే ఉండాలి. ఎప్పటికీ మనం కలిసి ఉండాలి. మనమంతా ఒకే కుటుంబంలో ఉండాలన్నయ్య. వెళ్ళి లగేజ్ తెచ్చుకోండి అన్నయ్య. ఇంటి దగ్గర వసు గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. వసు గారు, ఎవరు వచ్చారో చూడండి. పెద్దనాన్న, పెద్దమ్మా, అక్క. ఎందుకక్క ఇలా చేశారు? అక్క, నేను నీతో మాట్లాడకూడదు అనుకున్నాను. నీ మీద, బావగారి మీద నాకు చాలా కోపంగా ఉంది. మమ్మల్ని వదిలేసి లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోతారా? మీరలా వెళ్ళిపోతే మేమేం కావాలి పెద్దనాన్న? మీకోసం మమ్మీ డాడీ ఎంతలా ఫీల్ అయ్యారో తెలుసా? తెలుసు బన్నీ, తెలిసే తప్పు చేశాం. మీ అమ్మా నాన్నలకి మేం భారం కాకూడదనుకున్నాం, కానీ బాధ పెడుతున్నాం అనుకోలేదురా. మీరు మాకు భారం ఏంటక్క?
అలా ఎలా అనుకున్నారు? ఇప్పటికే మీరు మా వల్ల చాలా కష్టాలు పడ్డారు కదా వసు. మేమేం కష్టపడ్డాం బావగారు, అందరం కలిసి సంతోషంగా ఉన్నాం కదా. పెళ్ళయ్యాక శ్రావ్య అప్పగింతలు తీసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది. మీరేమో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. హ, అంతలోనే మేమంతా కాని వాళ్ళం అయిపోయామా? లేదు వసు, మాకు మీరు తప్ప వేరే ఎవరున్నారు? మీకెవరున్నారో నాకు తెలీదక్కా, మాకు మాత్రం మీరే ఉన్నారు. హ, ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళమని మాటివ్వండి. పెదనాన్న, పెద్దమ్మ, మీరిద్దరూ నా మీద ఒట్టేసి చెప్పండి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళము అని చెప్పండి. ఆ, ఎక్కడికి వెళ్ళం బన్నీ, మీతోనే ఉంటాం, సరేనా? మాటిస్తున్నాను వసు, మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయము. చాలా థ్యాంక్స్ అక్క. అయ్యో, ఎప్పుడు తిన్నారో ఏంటో, ముందు కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. ఇప్పుడేం ఆకలిగా లేదమ్మా, మళ్ళీ తిరిగొచ్చాం కదా, సంతోషంగా ఉంది. అవును వసు, మిమ్మల్ని వదిలి వెళ్ళేటప్పుడు ఎంత బాధపడ్డామో తిరిగొచ్చినందుకు అంతే ఆనందంగా ఉంది. మీరు తిరిగొచ్చారు. అఖిల్, హారికలు ఎక్కడున్నారో తెలియటం లేదు. ఏవండి, వాళ్ళ గురించి ఏమన్నా తెలిసిందా? వాళ్ళు తిరిగి రారు వసు గారు. అదేంటండి, ఎందుకు రారు? అన్నయ్య వదిలిని వెతుకుతున్నప్పుడు అఖిల్ కనిపించాడు. ఇంటికెళ్దాం రారా అని ఎంత బతిమలాడినా వాడు మాట వినలేదు. రాను అని తెగేసి చెప్పాడు. తెగేసి చెబితే మనం తెగదింపులు చేసుకుంటామా? వాళ్ళెక్కడున్నారో మీకు అడ్రస్ తెలుసా? తెలుసుకున్నాను. పదండి, వెళ్ళి వాళ్ళని తీసుకొద్దాం. వాళ్ళు వస్తారన్న నమ్మకం నాకు లేదు వసు గారు. వాళ్ళు తిరిగి రావాలి అనే ఆశ అయితే మీకుంది కదా. అందరం కలిసి ఉండాలని ఉంది, కానీ కానీ లేదు, ఏమీ లేదు. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వాళ్ళెలా తిరిగి రారో నేను చూస్తాను. పదండి. వసు పట్టుబడితే అది తప్పకుండా అవుతుంది అభి. వెళ్ళిరండి. వెళ్ళబి, అఖిల్ని, హారికని, సుమంగళి పిన్నిని తీసుకురండి. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.